రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో అదాని గ్రూప్ ముందుకొచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, గనులు, పోర్టులు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అదాని గ్రూప్ ఎండీ రాజేష్ అదాని, అదాని పోర్ట్స్, సెజ్లో, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదాని సహా అదాని గ్రూప్ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలివచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అదాని గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ని వివరించారు. ఏ రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయో, వాటిలో తాము ఏ మేరకు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వారు వెల్లడించారు. అదాని గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. అదాని గ్రూప్ ప్రతినిధులతో సమావేశం వివరాల్ని ఎక్స్ లో చంద్రబాబు పోస్ట్ చేశారు. అదాని గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు అదాని సంస్థ ముందుకొచ్చింది. ఇదివరకే సిద్ధం చేసిన ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయించిన డీపీఆర్ కి తగ్గట్టే ఐఆర్ఆర్ ని ఫేజ్ 1, ఫేజ్ 2లుగా ప్రతిపాదించింది. భవానీ ద్వీపం, రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు, కనకదుర్గ గుడి, బస్టాండ్, రైల్వే స్టేషన్లను కలుపుతూ రోప్వే నిర్మాణం చేపడతామంది. ట్రాఫిక్ స్టడీ తర్వాత అవసరమైతే అదనపు స్టేషన్లు నిర్మిస్తామని వెల్లడించింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అందుబాటులోకి అత్యుత్తమ రోప్వే తీసుకొచ్చి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ డీబీఎఫ్ఓటీ మోడల్లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. డీబీఎఫ్ఓటీ విధానంలో విశాఖలో సముద్రపు నీటి నుంచి రోజుకు 100 మిలియన్ లీటర్ల మంచినీటిని ఉత్పత్తి చేసే డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంది. అప్పికొండ బీచ్ దీనికి అనుకూలమని, ఇందుకు 800 కోట్ల మేర పెట్టుబడి పెడతామని వివరించింది. సముద్రపు నీటిని రివర్స్ ఆస్మోసిస్ విధానంలో శుద్ధి చేసే టెక్నాలజీని ఉపయోగించి మంచినీటి ఉత్పత్తి ప్లాంట్ నిర్వహణకు గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తామని తెలిపింది. కృష్ణపట్నం పోర్టు సామర్థ్యం 78 మిలియన్ టన్నుల నుంచి 330 మిలియన్ టన్నులకు, ఇప్పుడున్న 13 బెర్తుల సంఖ్యను 42కు పెంచుతామంది. పోర్టు విస్తరణకు మరో 2189.86 ఎకరాలు అవసరమని, 1033 ఎకరాల అటవీ భూమికి తొలిదశ అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వివరించింది. 775 ఎకరాల ఉప్పు భూముల కోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు ప్రతిపాదన వెళ్లిందని, డీపీఐఐటీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరింది. దేవాదాయ భూములు 289.69 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో వివాదాన్ని పరిష్కరించాల్సి ఉందని వెల్లడించింది. గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులకు పెంచుతామంది. 2022లో గంగవరం పోర్టు లిమిటెడ్ సేకరించిన భూముల్ని ఆ పేరుతో ఉండేలా భూమి రికార్డుల్ని మార్చాలని, గతంలో కేటాయించిన 1800 ఎకరాల్లో ఇంకా పెండింగ్లో ఉన్న 217.57 ఎకరాలు తమకు అప్పగించాలని తెలిపింది. ఏపీ ఐఈసీ ద్వారా 5,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలు కేటాయించి పారిశ్రామిక రాయితీలు కల్పిస్తే దేశంలోని అతిపెద్ద పోర్టుల ఆధారిత పారిశ్రామిక పార్కుల విస్తరణకు అవకాశముందని స్పష్టం చేసింది. బీచ్ శాండ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులకు సంబంధించి తొలి దశలో 3 నుంచి 4,000 కోట్లు పెట్టుబడి పెడతామని, దీనివల్ల ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది. విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టుల్లో పెట్టుబడి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు, ప్రత్యక్షంగా 4,000 మంది, పరోక్షంగా 8,000 నుంచి 10,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఆదాయం 30 ఏళ్లకు 10,000 కోట్లు, టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా 9,000 కోట్లు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యా కేంద్రాలు, వర్క్షాప్ల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రత్యేక రాయితీలివ్వాలని కోరింది. 100% ఎస్జీఎస్టీ, వ్యాట్ రియంబర్స్మెంట్, పెద్ద పరిశ్రమగా గుర్తించి 10 ఏళ్ల పాటు విద్యుత్ సుంకంపై 100% మినహాయింపు, టైటానియం డయాక్సైడ్ ప్రాజెక్టుకు అధిక ఇంధన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తులకు ఉన్న అవకాశాలకు అనుగుణంగా విద్యుత్ రాయితీ ఇవ్వాలంది.
ప్రాజెక్టును 10 ఏళ్లు విజయవంతంగా అమలు చేశాక భూమి కొనుగోలు ఎంపిక అవకాశం, స్థిర మూలధన పెట్టుబడి, ఎఫ్సీఐ రాయితీ, టెర్మ్ రుణాలపై 10 ఏళ్ల పాటు వడ్డీ రాయితీ, పెట్టుబడి వ్యవధికి 100% స్టాంపు రుసుము మినహాయింపు, ఇళ్లకు ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు, దిగుమతి చేసుకునే పరికరాలపై కస్టమ్స్ సుంకం రద్దు, రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరింది. డిజిటల్, పునరుత్పాదక రంగాలు సంయుక్తంగా పనిచేయడం వల్ల రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో 17 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తమ ప్రణాళికలో వెల్లడించింది. ప్రధానంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఫిల్మ్ మేకింగ్, పునరుత్పాదక విభాగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయని వివరించింది. ప్రఖ్యాత గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ల విస్తరణకు భారత్లో అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోందని, వారు నిర్దేశించుకున్న ప్రాతిపదికలకు విశాఖపట్నం సరిగ్గా సరిపోతుందని, అయితే కాపీరైట్ చట్టాలు, పన్నుల చట్టాలు, చట్టబద్దమైన యాక్సెస్ కు సంబంధించి ఆ సంస్థ పలు సవరణలు కోరుతోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 3 హైపర్ స్కేలర్స్ కు డేటా సెంటర్లు, వివిధ దేశాలకు డేటా ఎంబసీల నిర్మాణానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయంది. హైపర్ స్కేలర్స్ ను ఆకర్షించేందుకు గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉండాలంది. సముద్ర గర్భంలో కేబుల్ కనెక్టివిటీ, టాలెంట్ బ్యాంకు అవసరమని తెలిపింది. ఏటా పెరిగే విద్యుత్ అవసరాలకు అనుగుణంగా 2032 నాటికి 9013 మెగావాట్లు అదనంగా అవసరం ఉంటుందని, ఆ విద్యుత్ను భర్తీ చేసేందుకు 4000 మెగావాట్ల సౌర, 4000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చెయ్యాలి అనేది తమ ఉద్దేశమన్న అదానీ సంస్థ, దీనికి అనుబంధంగా ఏటా 50,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్, ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టిట్యూట్ తో యూనివర్సిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీనికి అనువైన పాలసీల్ని ప్రభుత్వం తీసుకురావాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి తోడ్పడేలా ఈ విధానాలు ఉండాలని, టాప్ టాలెంట్ ను ఆకర్షించేలా వారికి స్కాలర్షిప్లు, ఇన్సెంటివ్స్ ప్రకటించాలని తమ ప్రతిపాదనల్లో అదానీ సంస్థ స్పష్టం చేసింది.